మీరు చేసిన మూవీస్ కాకుండా మీ ఫేవరెట్ మూవీ? అబ్బో చాలా ఉన్నాయి అలా అయితే. అవునా, బాగా పదే పదే చూడాలనిపించిన మూవీ? నాకు ఎక్కువ రాజేంద్ర ప్రసాద్ గారి ఫిల్మ్స్ ఎక్కువ ఇష్టం. అప్పుడులో ఫిల్మ్ నాకు ఏప్రిల్ 1 విడుదల, ఇవన్నీ చాలా. మీరు చందమామే చూడలేదు, ఇంకా అవన్నీ ఎందుకులేండి. అంటే కొన్ని రాజేంద్ర ప్రసాద్ గారికి నాకు కామెడీ ఫిల్మ్స్ చాలా ఇష్టం ఫస్ట్ నుంచి. సో ఆ ఫిల్మ్స్ ఎక్కువ ఎప్పుడు వచ్చినా సరే టెలివిజన్లో అప్పుడప్పుడు వస్తుంటాయి అవి, ఈ జెమిని మూవీస్లోను వాటిలోను అవి ఎక్కువ చూస్తాను. ఆహనా పెళ్ళంట, ఇవన్నీ అవన్నీ ఎక్కువ చూస్తాను. ఒక్క ఫేవరెట్ మూవీ అంటే అలా అని కాదు, చాలా ఉన్నాయి, నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఉన్నాయి. నాకు రీసెంట్ టైమ్స్లో నాకు బాగా నచ్చిన ఫిల్మ్ అంటే నేను ఏం చెప్పాలి, చాలా ఉన్నాయి, నాకు పేర్లు కూడా గుర్తురాట్లేదు, చాలా ఉన్నాయి, నంబర్ ఆఫ్ ఫిల్మ్స్. ఓకే, బాగా ఫ్రీ ఉన్న టైంలో మూవీస్ ఎక్కువ చూస్తా. నేను ఇంగ్లీష్ ఎక్కువ చూస్తా, నెట్ఫ్లిక్స్లో, హాట్స్టార్లో ఎక్కువ ఇంగ్లీష్ ఎక్కువ చూస్తా. ఓకే, తెలుగు ఫిలిమ్స్ చూస్తాను, తెలుగు న్యూ రిలీజ్ ఏమైనా ఉంటే అవన్నీ కవర్ చేస్తా డెఫినెట్లీ. తమిళ్ చూస్తా, మలయాళం ఎక్కువ చూస్తాను. ఐ వాచ్ మోస్ట్ ఆఫ్ ద. ఓకే, మీకు ఏ లాంగ్వేజ్ అంటే బాగా ఇష్టం? తెలుగు. ఓకే, దట్ ఈస్ మై మదర్ టంగ్ డెఫినెట్లీ. ఓకే, మీరు చాలా మూవీస్ చూసారు కదా, ఇష్టమైన మూవీస్ కొన్ని ఉన్నాయని చెప్పారు. సో ఆ మూవీస్ అన్నిట్లో ఈ మూవీలో నేను యాక్ట్ చేసి ఉంటే హీరోగా మంచిగా ఉండేది అని ఎప్పుడు అనిపించింది ఎప్పుడైనా అసలు? ఈ మూవీలో నేను చేస్తుంటే బాగుంది అనిపించింది హీరోగా. ఇప్పుడు ఆల్రెడీ చేసిన వాళ్ళు బాగా చేయలేదు, నేను చేసి అలా కాదు, ఈ క్యారెక్టర్ అది కాదు ఇలా చేస్తుంటే ఈ సినిమా నేను చేస్తుంటే బాగుండేది. అవును అనా? ఓకే, అలా గ్యాంగ్ లీడర్ హీరో క్యారెక్టరైజేషన్ చాలా ఇష్టం నాకు. ఓకే, ఆల్మోస్ట్ ఏంటంటే నాది అలాగే ఉండేది నా చిన్నప్పుడు. అంటే గ్యాంగ్ లీడర్లో కొన్ని సీన్స్ ఉంటాయి, నేను చెప్పాను కదా మా అమ్మమ్మ గారి దగ్గర పెరిగాను. దీంట్లో చిరంజీవి గారు కూడా అమ్మమ్మ దగ్గరే పెరుగుతాడు. పొద్దున్న లేట్ అయ్యేదాకా నిద్ర లేకుండా బయట నుంచి ఫ్రెండ్స్ విజిలేయంగానే వచ్చారు, ఏదో వచ్చిన వాళ్ళు వెళ్ళరా వెళ్ళు, ఏదో బేవర్స్ తిరుగు అంటే సేమ్ అదంతా నాకు జరిగింది యాజ్ ఇట్ ఈజ్. విజిల్ మా ఫ్రెండ్స్ బయట నుంచి విజిల్ వేసేవాళ్ళు, వెళ్ళరా మీ బేవర్స్ వాళ్ళు వచ్చారు వెళ్ళు, ఊరి మీద తిరగడమే కదా వెళ్ళు, ఇలాంటివన్నీ జరిగాయి నాకు. ఐ స్వేర్ నాకు జరిగాయి. నాకు ఆ క్యారెక్టరైజేషన్ ఇష్టం. చూసారు కదండి, ఈరోజు మన సమీర్ గారితో ఒక మంచి ఫన్నీ ఇంటర్వ్యూ చేసాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మీరు ఫ్యూచర్లో చాలా ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా మా ఈహా టీవీ నుంచి నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి. మీరు కూడా ఇంకా ధైర్యంగా క్వశ్చన్స్ అడగాలని, ఇంకా బాగా యాంకరింగ్ చేయాలని, హోస్టింగ్ చేయాలని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.